హాయ్ నమస్తే, వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. మంచి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఇలా చేసి పెట్టండి. బయట బిర్యానీ అడగరంతే, ఫ్యామిలీ మెంబర్స్ ఫిదా అయిపోవాల్సిందే. బిర్యానీకి ఇలా చికెన్ ముక్కలు కొట్టించి పక్కన పెట్టుకోవాలండి, వాష్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 3 hours ముందు నానబెడుతున్నానండి, ఎందుకంటే ఎంత నానితే అంత టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో సరిపడ కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, జీరా పౌడర్ ఇవన్నీ వేసి కొంచెం పసుపు, అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే బిర్యానీ ఉడికేటప్పుడు అడుగంటకుండా ముక్కకు పట్టుకొని ఉంటుంది కదండి ఆయిల్, అందుకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కాసేపు ఉంచిందండి, ఎందుకంటే ముక్కకి ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాతకి కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, కరివేపాకు అన్నీ కలిపి ఉంచుకోవాలి. లాస్ట్లో పెరిగేయాలండి. లాస్ట్లో పెరిగేసి కొంచెం కసూరి మేతి ఇలా నలుపుకొని వేయాలి. ఇలా నలుపుకొని వేసి బాగా కలుపుకోవాలండి. నాకు 3 hours ముందు పుదీనా దొరకలేదండి, అందుకే పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఈ మసాలాలు కొన్ని వేసి మళ్ళీ కలిపి పెట్టేసుకుంటున్నాను. 3 hours ముందు నానబెడితే సూపర్ టేస్టీగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. బాస్మతి రైస్ 1 hour ముందే నానబెట్టి ఉంచానండి. ఇందులో కొంచెం మసాలాలు, కొంచెం ఆయిల్ వేసి పక్కన స్టవ్ మీద పెట్టేశాను. 80% ఉడికించాలి కదండి రైస్, దానికోసం ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసి బిర్యానీ కూర పొయ్యి మీద వేయాలి కదండి, ఇది మిశ్రమము. దానికి బిర్యానీ గిన్నె తీసుకున్నాను నేను. బిర్యానీ గిన్నెలో అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం ఆయిల్ పోసి అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్, టమాటా వేసి బాగా మగ్గించాలండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ మిశ్రమం వేసుకోవాలండి. ఇందులో వేసుకొని కొంచెం 50% ఉడకనివ్వాలండి కర్రీ కూడా, ఎందుకంటే మరీ ఉడకకుండా దారాలు లాగుంటుంది పీసు, అట్లా టేస్ట్ బాగుండదండి. అందుకోసమని కాస్త ఉడకనిచ్చాను. ఇది 80% ఉడికింది కదండి ఈ రైస్ తీసుకొని ఇంకా అందులో వేసుకోవాలి. కొంచెం ఉడికింది కదా, 50% కూర ఉడికింది కదా, ఆయిల్ పైకి తేలుతుందంటేనే కొంచెం ఉడికినట్టండి, 50% ఉడికినట్టే. ఉడికాక ఈ రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర, పుదీనా, మీదంగా ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేనండి, ఎందుకంటే అది ఊకే యాడ్ చేస్తే హెల్త్కి బాగుండదు కదా, అందుకే నేను యాడ్ చేయట్లేదు, న్యాచురల్గా చేస్తున్నాను. బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ కదండి, అందుకే ఒకసారి ట్రై చేయండి. చేసి పిల్లలకు పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని నేనైతే ఒక గిన్నెలో వాటర్ పోసి బరువు పెట్టేసుకుంటున్నాను. ఏదైనా వెయిట్ ఉంటే ఏదైనా పెట్టేసుకోండి, లేకపోతే కొంచెం గోధుమ పిండి కలిపి చుట్టూ అంచుకు పెట్టేయొచ్చండి దమ్లాగా.
ఆవిరి బయటికి వెళ్ళదు కాబట్టి నేనైతే గిన్నెలో వాటర్ పోసి వెయిట్ పెట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి సిమ్లో. హాఫ్ అన్ అవర్ ఉంచితే అయిపోద్దండి బిర్యానీ. చూసారు కదా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూడ్డానికి. చాలా బాగుంది కదా, ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. బయట తెచ్చే బిర్యానీ అంత సాఫ్ట్గా ఉండదు కదండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి రైతా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.